స్తుతి శతకంలోని 29వ శ్లోకానికి ప్రతిపదార్థము భావము ఈరోజు చెప్పుకుందాం. ముని జన మన పేటీ రత్నం స్ఫురత్ కరుణానటీ విహరణ కళాగేహం కాంచీపురీ మణిభూషణం జగతి మహతో మోహవ్యాధేర్నృణాం పరమౌషధం పురహరదృశాం సాఫల్యం మే పురః పరిజృంభతాం. ఇది శ్లోకం. ప్రతిపదార్థం మునుల యొక్క మనఃపేటి మనస్సు అనే పెట్టెనుండు రత్నమైనట్టి స్ఫురత్ కరుణ. స్ఫురత్ అంటే ఎప్పుడూ ప్రకాశించు కరుణ దయ, ప్రస్ఫురితమైన కరుణ దయ. అంటే ఇంకా అది ఆ స్ఫురత్ అనే మాటకి ఒకప్పుడు తక్కువ ఒకప్పుడు ఎక్కువ అనేది లేదు. కన్సిస్టెన్స్ ఆ వెలుగు ప్రకాశంలో అన్నమాట. నటీమణికి విహరించుటకు అయిన కళాగేహం విలాస గృహమైనట్టిది. అంటే గేహం అంటే గృహం అంటే ఉండే ఇల్లు అన్నమాట. విలాస గృహమైనట్టు కాంచీపురి కంచి అను నగరానికి మణిభూషణం రత్నమయ అలంకారమైనట్టు జగత్తున నృణాం మనుషులకు మహత గొప్ప మోహమను వ్యాధికి రోగానికి పరమ ఔషధం ఉత్తమమగు ఔషధమైనట్టి పురహర అంటే శివుని యొక్క దృశాం కన్నులకు చూపులకు సఫలత్వమును గూర్చు నా ముందర పరిజృంభతాం విలసిల్లుగాక. మే అంటే నా ముందు పరిజృంభతాం విలసిల్లుగాక అని చెప్తున్నారు. అటువంటి ఆ రూపం మునుల మనస్సులో దాచిపెట్టుకునే రత్నంట ఆవిడ. మనస్సు అనే పెట్టెలో ఆ రత్నాన్ని సాధన చేసిన ఆ దివ్య శక్తిని ఆ రత్నం ఒక రత్నంగా భావించి, ఆ రత్నం అంటే చాలా విలువైనది. అటువంటిది ఆ రత్నాన్ని మరి జాగ్రత్తగా దాచుకోవాలి కదా. అటువంటి రత్నాన్ని మనసులో భద్రంగా దాచిపెట్టారట. తర్వాత విహరణ స్ఫురత్ కరుణానటీ విహరణ కళాగేహం. ఎప్పుడూ వెలుగుతూ ఉండే ఒక కరుణ, ప్రకాశిస్తూ ఉండే ఒక కరుణా దయ. ఆ కరుణా దయ ఎక్కడ విహరిస్తూ ఉంటుంది అంటే కాంచీపురంలో అక్కడ విహరిస్తూ ఉంటుంది. ఆవిడ ఒక నటిగా అని చెప్పారు. ఇందులో నటీమణి అని చెప్పారు. ఎందుకు నటీమణి అన్నారు అది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఊరికే పైన ఒక నటి అన్నారంటే, నటి అంటే నటిస్తున్నవాడు కదా, కానీ ఆవిడని ఎందుకు నటి అన్నారు తెలుసుకోవాలి. ఎంత జాగ్రత్తగా మునులు దాచుకుంటారు అంటే, ఎక్కడ పెడితే ఆ రత్నం జార విడుచుకుంటామో లేదా ఎవరన్నా ఎత్తుకుపోతారో అని వాళ్ళ భావన. అందుకని చాలా జాగ్రత్తగా దాచుకుంటారట. కళ్ళల్లో పెట్టుకుంటే కళ్ళు తెరిస్తే వెళ్ళిపోతుందేమో, బాహ్యేంద్రియం కదా కన్ను. బాహ్యేంద్రియం అంటే బయటికి దృష్టి ఎప్పుడు బయటికే ఉంటుంది కాబట్టి ఇలా కళ్ళు తెరిస్తే
ఆ కళ్ళల్లో ఉన్న ఆ శక్తి అంతా బయటకు వెళ్ళిపోతుందేమో, లేదా ఎవరైనా ఇలా కళ్ళు ఓపెన్ చేసి తీసుకెళ్ళిపోతారు, లేదు నేను కళ్ళు మూసుకునే ఉంటానని గట్టి నిర్ణయం చేసుకున్నా ఎవరైనా బలవంతంగా కళ్ళు తెరిస్తే పోతుందేమో అని అంతరింద్రియం ఆయన మనస్సులో పెట్టుకున్నారట, బయటికి కనపడకుండా. అందుకని ఆ కన్నుల రెప్పల్లో కాదు, మనస్సు అనే పెట్టె పెట్టె కూడా ఒక మూత ఉంటుంది. అందుకని పేటీ అన్నారు, మనఃపేటి అన్నారు. దానికి ఒక మూత వేసేసి ఇంకా జాగ్రత్త అంటే ఒక తాళం కూడా వేయచ్చు. తాళం వేసేస్తే ఎవరెత్తు పోలేరు. కాబట్టి ఆ మునిజన మనః పేటీ రత్నం, ఆ పెట్టెలో పెట్టుకున్న ఒక రత్నం ఆవిడ. తర్వాత స్ఫురత్ కరుణానటి విహరణ కళాగేహం, నటిస్తూ ఉంటుంది ఆవిడ. కరుణ దయ అనేది ఆవిడ అలా చూపిస్తూ ఉంటుంది అన్నారు. మరి స్ఫురత్ కరుణ అన్నారు, మళ్ళా నటి అన్నారు. రెండు మాటలు ఎలా కలుస్తాయి? నటించే వాళ్ళు పర్మనెంట్ కాదు కదా నటన అనేది. మరి ఇప్పుడు స్ఫురత్ కరుణ అన్నప్పుడు రెండు మాటలకి పొంతన ఎలాగా పెట్టారు అలాగా. అయితే తర్వాత మూడోదేంటి? జగతి మహతో మోహవ్యాధే నృణాం పరమౌషధం. ఈ కామక్రోధ లోభ మోహాది ఇవన్నీ కూడా షడ్గుణాలు, చాలా లోభ పెట్టే. కాబట్టి వాటిల్లో చిక్కుకుపోయిన మనిషికి రోగాలు, జాడ్యం అది పట్టుకుంటుంది అంతే. ఇంకా ఈ వీటిల్ని పోగొట్టుకునేది సమాధి షడ్గుణాలు. అట్లాంటి సమాధి షడ్గుణాలు సంపాదించిన వాళ్ళకి నృణాం పరమ ఔషధం, ఆవిడ పరమ ఔషధంగా పనిచేస్తుంది. ఆవిడ ధ్యానము, ఆవిడ సాధన పరమ ఔషధంగా వీటిల్లో పడనీయకుండా, ఈ కామక్రోధాది ఆ బాధల్లో పడకుండా, రోగాల్లో పడకుండా, జాడ్యంలో పడకుండా సమాధి షడ్గుణాలని వారి యందు బాగా సాధనతో పెరిగేలా చేసి వారి మనసుల యందు నిలబడి ఉండగలిగిన శక్తి, పరమ ఔషధం, మంచి మందు ఆవిడ. తర్వాత అటువంటి ఎవరైతే సాధన చేశారో ఈశ్వరుడు చేశాడు కాబట్టి పురహర దృశాం సాఫల్యం. పురహరుడు అంటే ఏమిటి? త్రిపురాలని జయించిన వాడు. ఆయన జయించిన ఆ జయానికి, విజయానికి ఫలంగా ఆవిడ ఆయనకి లభించింది. అలాగే అటువంటి ఆ రూపం సాఫల్యం మే పురః పరిజృంభతాం, నా ముందు కూడా ఆ రూపం ఆ ప్రకాశించుగాక అని చెప్తున్నారు. అయితే ఒక్కొక్కటి మనం వెళ్తే మునిజన మన పేటీ రత్నం, ఈ మాటకి మనం చెప్పుకున్నాం అంతరింద్రియమైన మనస్సు అనే ఒక పెట్టెలో సాధన ఫలంగా ఒక రత్నంగా తన మనసులో స్థిరంగా నిలబెట్టుకోగలిగిన ఒక విలువైన రత్నం సాధన ఫలంగా లభించిన అమ్మవారు. కాబట్టి ఆ శక్తిని అలా అద్భుతమైన ఆ మనస్సు అనే పెట్టెలో దాచిపెట్టేసుకున్నారు మునులు. అక్కడి నుంచి అది భద్రమైన స్థలం అంటే మన మనసులోకి ఇంకో వాళ్ళు ఎవరు వెళ్ళలేరు కదా. మన మనస్సులో మనం వాళ్ళని అనుమతిస్తే తప్ప వాళ్ళు మన మనసులోకి రాలేరు. వాళ్ళని మన మనస్సులోకి రానియకుండా ఉంచుకునే ఒక శక్తి మునులు సంపాదించారు కాబట్టి, సాధించారు కాబట్టి వారి మనస్సుల్లో శక్తి ఈ అమ్మవారు తప్ప ఇంకెవరికి ప్రవేశం లేదు. కాబట్టి అటువంటి వాళ్ళకి అది చాలా భద్రమైన స్థలం. అక్కడ భద్రం అలా పెట్టుకున్నారు వాళ్ళ ఆ మనసుల్లో అమ్మవారిని.
కాబట్టి సాధనా పరంగా ఇది ఏం చెప్తోంది? మనస్సులోకి ఎవరిని రానియకుండా, ఇంకే ఆలోచనకి తావియ్యకుండా ఆ మనస్సుని స్థిరంగా పెట్టుకుంటే, దానిని ఒక పెట్టెగా చేసుకుంటే, ఆ పెట్టెలో ఆ రత్నాన్ని భద్రంగా దాచుకుని ఉంచుకోవచ్చు. అటువంటి వాళ్ళు ఆ మునిజనులు. వాళ్ళు సాధన చేసి సాధనా ఫలంగా వాళ్ళు ఆ రత్నాన్ని వాళ్ళ మనస్సుల పెట్టెల్లో దాచిపెట్టుకున్నారు. రెండవది స్ఫురత్ కరుణానటీ విహరణ కళాగేహం. ఇప్పుడు నటి అన్నారు, దయా కరుణ ఇవి రూపం ధరిస్తే అమ్మవారు. అటువంటి ఆ రూపం ఎంతో ప్రకాశమయం. స్ఫుర అటువంటి వెలుగుతూ ఉండే ఒక ప్రకాశం కరుణ దయ జాలి అని. నటి అంటే నటించే కళాకారిణి. నటి ఆ పాత్రలో ఎంతసేపు ఉంటుంది? ఎంతసేపు ఆ నాటకము ఆ వేషానికి అవసరమో అంతసేపే నటి ఆ పాత్రలో ఉంటుంది. ఎప్పుడైతే ఆ పాత్ర అవసరమైపోయిందో అప్పుడు ఆ నటి ఇంక ఉండదు. కాబట్టి ఆవిడకి మరి నటి అంటున్నారు ఎందుకు? అంటే ఆవిడ చూపించే దయా కరుణ జాలి ఇవన్నీ నాటకమా? నటియా అంటే? ఆవిడ చూపించడం నిజమే, కానీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఆవిడ గుణరహిత. ఈ గుణాలేవి ఆవిడకి అంటావు. మనకి అవసరమైనప్పుడు ఆ గుణాన్ని అంటే ఆ దయని కరుణని మనకి చూపిస్తుంది అంతే. అటువంటి ఆ దాలి జయ దయ జాలి దయ కరుణ అవసరాన్ని బట్టి చూపించి మాయమైపోతూ ఉంటాయి. అటువంటి ఆ శక్తి మన లలితానామాల్లో చెప్పుకున్నట్టు లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక. ఆ నామాలు ఇక్కడ చెప్పుకుంటే ఈ నటి అనే మాటకి అంత అర్థమిచ్చారు. లోకాతీత గుణాతీత. లోకాతీత అంటే ఈ లోకాలన్నిటికీ అతీతంగా ఉండేది. ఈ లోకాలన్నీ సృష్టించిన ఆవిడే, కానీ వీటిలో ఉంటూనే వీటికి అతీతంగా కూడా ఉండగలిగిన శక్తి. ఎలాగూ అంటే మనం లోకము అంటే ప్రపంచం కాదు. ప్రపంచం వేరు, లోకం వేరు. లోకం అంటే ఇప్పుడు నేను మీకు ఈ శ్లోకం గురించి చెప్తున్నప్పుడు నేను చెప్తున్న భావాలని వింటూ ఆ లోకంలో నేను ఏ లోకాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నానో ఆ లోకంలో ఉండగలిగిన వాళ్ళు కొంతమంది. కొంతమంది వాళ్ళు తెలుసుకున్న ఇంకొక విషయం వైపును మళ్ళించి దృష్టితో ఆ రకంగా కూడా భావన చేస్తూ అర్థం చేసుకుని, అంటే ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు. కొంతమందికి అసలు వింటూ ఉంటే ఏమి వింటున్నామో తెలియకుండా నిద్ర వచ్చే ఒక పరిస్థితి కూడా ఉంటుంది. అలా ఎవరి లోకంలో వాళ్ళు, దాన్ని మనం అంటాం చూడండి, ఏ లోకంలో ఉన్నావు, నేను ఎక్కడ చెప్తున్నాను, నువ్వేం వింటున్నావు అంటాం కదా. అంటే ఎవరి లోకం వాళ్ళది. ఈ లోకము అంటే ఏమిటి? మన ప్రజ్ఞాకక్ష. ప్రజ్ఞాకక్ష అంటే మన ప్రజ్ఞ ఎంత ఉందో అంత వరకు విస్తరించేది ఆ కక్ష. ప్రజ్ఞాకక్ష అంటే మన స్థాయిని బట్టి మనకు అందుకునేది, మనం అర్థం చేసుకునేది, అది లోకం. అంటే ఒక లోకంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు ఒక లోకంలో చాలా రకాలు ఉన్నాయి, చాలా ప్రజ్ఞలు ఉన్నాయి. అంటే ఇన్ని ప్రజ్ఞలు కలిపి ఒక కక్షలో ఉంటే అది ఒక లోకం. కాబట్టి ఇది ఈ లోకాలన్నిటినీ, ఇన్ని లోకాలు ఉంటాయి, ఇన్ని లోకాలని దాటి అతీతంగా వీటన్నిటికీ పైన ఉన్న ఒక శక్తి, ఆవిడ లోకాతీత. తర్వాత గుణాతీత. ఈ ఈ లోకం అంతా త్రిగుణ సమ్మిళితమే కదా. 3 గుణాలే ఇక్కడ ఉన్నవి.
రజస్సత్వ తమో గుణాలు, ఈ మూడే. ఈ మూడు గుణాలతోనూ ఈ లోకాన్ని సృష్టించింది ఆవిడే. ఇందులో ఈ లోకాలన్నిటిలో ఈ గుణాలతో సృష్టించిన ఆవిడ ఇవి అంటకుండా అతీతంగా ఎలా ఉంటుంది? ఇచ్చింది ఆవిడే కదా. వీటికి అతీతంగా ఆవిడ ఎలా ఉండగలదు అంటే, మనం అర్థం చేసుకోవాలంటే, మనం టీవీ మీద ఒక సినిమా చూస్తున్నాం అనుకోండి. టీవీలో ఆ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు, ఆ స్క్రీన్ మీద ఆ సినిమాలో అన్ని రసాలు కనపడతాయి. హాస్య రసం, భయానక రసం, బీభత్స రసం, శృంగార రసం, ఇన్ని కనపడతాయి. ఇన్ని కనబడుతూ ఇవన్నీ దేని మీద చూస్తున్నాం? మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇవేవి చూస్తున్న వాళ్ళల్లో వాటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. చూసే వాళ్ళ మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. చూస్తూ మనం కూడా ఆ పాత్రలో లీనమైపోయి, వాళ్ళు బాధలో ఉంటే మనం కూడా బాధపడతాం, వాళ్ళు సంతోషంగా ఉంటే మనం కూడా ఆనందిస్తాం. అంటే పాత్రతో పాటు మమేకమయ్యి దాంతో పాటు కలిసి ఆనందించగలిగినదో, బాధ కలిగిన బాధపడితే ఏర్పడేదో మన స్థితి చూసే ప్రేక్షకుడిలో ఉంటుంది. దీనంతా చూపిస్తున్న స్క్రీన్కి అదేమన్నా అంటుతుందా? మీరు స్క్రీన్ ఆపేయం కానీ, ఆ స్క్రీన్ చేంజ్ చేయం కానీ, నెక్స్ట్ ఇంకేదో చూపిస్తుంది ఆ స్క్రీన్. ఆ స్క్రీన్కి ఏమైనా అంటిందా? ఏ రకమైన వాళ్ళు కత్తితో పొడుచుకుంటే ఆ పొడుచుకున్న స్క్రీన్ మీద కనబడిందా? స్క్రీన్ లో అక్కడంతా రక్తమయమే అయింది అంతసేపు. కానీ తర్వాత ఆపేస్తే స్క్రీన్ మీద ఏమీ లేదు కదా. ఎలాగైతే ఆ స్క్రీన్ కి ఏమీ అంటకుండా ఒక దృశ్యాన్ని చూపిస్తోందో, అలాగే ఆ తెర మీద మనకు అన్ని చూపిస్తూ తెరలాగా దేన్ని తీసుకోకుండా అంటుకోకుండా ఉండేది ఆవిడ. సర్వాతీత, గుణాతీత. అటువంటి ఆవిడ నటి కాకపోతే మరేమిటి? ఆవిడ ఇన్నిటినీ చూపిస్తూ వీటన్నిటికీ అతీతంగా ఇవన్నీ ఈ త్రిగుణాలు ఉన్నాయని ఇదంతా సృష్టించింది ఆవిడే. ఇందులో ప్రతిదీ మనకి అనుక్షణం అవన్నీ మనకు వచ్చే అన్నిట్లల్లోనూ మనకు ఒక శక్తిగా కనపడుతూ నేనున్నానని ధైర్యం చెప్పే శక్తి ఆవిడే. మరి వీటన్నింటికి వేటికి అంటుకోకుండా అతీతంగా ఉండేది ఆవిడే. కాబట్టి అటువంటి మహానటి ఆవిడ. అందుకని ఆ నటి అనే మాటలో స్ఫుర కరుణానటి అంటే ఆ కరుణ, దయ అనేవి అవసరాన్ని బట్టి ఆవిడలో వస్తూ ఉంటాయి. మళ్ళా వాటికి అన్నిటికీ అతీతంగా ఆవిడ మారిపోయి ఒక శక్తిగా ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి ఆ ఆ స్ఫుర కరుణానటి విహరణ కళాగేహం కాంచీపురి. ఆ కాంచీపురి అంటే కంచి లేదా హృదయ కాంచి. అక్కడ మణిభూషణం, దానికి ఆవిడ మణిభూషణం. మణి అంటే మనం ముందర అక్కడ చెప్పుకున్నాం, స్వయం ప్రకాశకం, ఎప్పుడూ వెలిగిచ్చేది. ఆ వెలుగుని ప్రసరింప చేస్తూనే ఉంటుంది మణి. అటువంటి ఆ హృదయ కాంచికి మణి దీపం లాంటిది ఆవిడ. జగతి మహతో మోహ వ్యాధే నృణాం పరమ ఔషధం. ఇంద్రియాలు, మనస్సు ఉన్నాయి. ఈ ఇంద్రియాలు, మనస్సు వాటి దారిలో అవి ఉంటాయి. ఇంద్రియాలు మనస్సుని అధీనం చేసేసుకుంటాయి. అవేం చేస్తాయి? కళ్ళు ఏదో ఒక వస్తువుని మనకి మనసి కంటికి చూపిస్తాయి, మనస్సు పడుతుంది అందులో. చెవులు ఏదో వినిపిస్తాయి, మనస్సు అందులో పడుతుంది. అంటే ఈ ఇంద్రియాలు మనస్సుని పూర్తిగా ప్రలోభ పెట్టేస్తూ ఉంటాయి. ఆ ఇంద్రియాలు వాటి పని అవి చేస్తూ మనస్సు మీద వాటి ప్రభావాన్ని చూపించేస్తూ ఉంటాయి. ఇవి ఒక సాధకుడు చేయవలసిన పని ఏమిటి? మనస్సు, ఇంద్రియాలు ఈ రెండిటిని తన ఎందు ఫస్ట్ లీనం చేసుకోవాలి. అంటే ఆ రెండు కలవాలి.
వాటి దారి అవి, మనస్సు దారి మనస్సు మామూలుగా ఉంటాయి. ఎప్పుడైతే మనస్సు ఇంద్రియాలు ఒక దారిలోకి వస్తాయో అప్పుడు కొంత ఒక మెట్టు ఎక్కినట్టు. తర్వాత రెండవ మెట్టు ఏమిటి? మనం చెప్పినట్టు మనస్సు ఇంద్రియాలు వినాలి. అది రెండవ మెట్టు. ఆ మనస్సు ఇంద్రియాలు వినడం అంటే ఏమిటి? ఇప్పుడు నేనేదో పారాయణ చేసుకోవాలి. ఇప్పుడు నేను క్లాస్ పెట్టాను, మీరు వినాలి, క్లాస్కి అటెండ్ అవ్వాలి. చాలా కార్యక్రమాలు ఉంటాయి, ఇంకేవో ఉంటాయి, ఎవరో పిలిచారు వెళ్ళాలి. అవన్నీ అవి ఇంకొక రకమైన వ్యాపకాలు. మనసుకు వెయ్యి వ్యాపకాలు కదా. అటువంటి ఒక వ్యాపకాల్లోంచి మనసుని ముందర మళ్ళించుకోవాలి. నేను ఇది వినాలి, ఇది ఏదో తెలుసుకోవాలి అనే ఒక స్థిర నిశ్చయాన్ని కలిగి ఎట్టి పరిస్థితుల్లో నేను అటెండ్ అవుతాను అనే ఒక మనసుకి మీరు ఒక మాటని చెప్పి వినిపించడం అనేది మనం మన మనస్సుని నియంత్రణలో పెట్టుకోవడం అన్నమాట. అట్లా మనస్సు ఇంద్రియాలు కూడా మనం చెప్పినట్టు వినే ఒక స్థితి తెచ్చుకుంటే అది ఒక రెండవ. ఇదే శమ, శమాత్మిక అమ్మవారు. ఈ కామక్రోధ లోభ మద మాత్సర్యాలకి శమ దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం, ఇవి వాటిల్ని అణగదొక్కే సాధనలు. కాబట్టి ఈ సాధన చేసిన ఒక సాధకుడికి ఆ శమం లభిస్తుంది. ఆ శమం లభించిన తర్వాత ఏదో మనకి ఈ ప్రపంచం ఎలా ఉంటుందంటే అదేదో కావాలి నాకు, ఇదేదో పొందాలి అని లౌకికమైన ఆపేక్షలు. లౌకికమైన ఆపేక్షలు ఎప్పుడైతే మనస్సుని ప్రలోభ పెడుతూ ఉంటాయో అది నరకం. నరకానికి దారి తీసేది అదే. ఇది తెచ్చుకోవాలి, అది కావాలి, ఒకవేళ తెచ్చుకోలేకపోతే బాధ, వాళ్ళెవరో పొందారు, మనలో ఒక ఈర్ష్య, ఇలాంటివన్నీ కూడా నరకం అంతే. మనస్సుకు సంబంధించిన జాడ్యం ఇది, రోగం. అది మనస్సు వేరుగా మనం వేరుగా ఉన్నంత కాలం అది ఆ జాడ్యం ఉంటూనే ఉంటుంది, దాన్ని పోగొట్టుకోలేం. మనలో మనస్సుని కలుపుకుని దాన్ని నియంత్రించుకునే ఒక శక్తి పొందినాడు అది శమం. దీన్ని కలిగించేవాడెవరు? శంకరుడు. శం అంటే శుభాలని కలిగించేవాడు. శంకరోతి, శుభాలను కలిగించేవాడు అంటే నరకాన్ని నుంచి స్వర్గం వైపుకి మళ్లించేవాడు ఆయన. కాబట్టి దీన్నే శివం అంటారు. శంకరుడు, ఈ శివస్థితిని కలిగించేవాడు శంకరుడు. మనకి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు నేను ఇంక ఏమీ తీసుకోకూడదు అంటే సన్యాసమా? కాదు. శరీరానికి కావలసిన కొన్ని అవసరాలు ఉంటూనే ఉంటాయి, ఈ అవసరాలు తీరుతూనే ఉంటాయి. వాటిని తీరుతూ కూడా సాధారణంగా మనం చేసే పని ఏంటంటే ఒక స్థాయి వరకు అన్ని జరిగిపోతూ ఉంటాయి. మానవుడు కోరుకునేదేంటి? తన స్థాయికి మించినది ఏదో కావాలని కోరుకుంటూ ఉంటాడు. ఎవరికైనా అంతే. చాలా కష్టంలో ఇప్పుడు నాకు అర్జెంటుగా 1,00,000 ఉంటే చాలు, నా అప్పులన్నీ తీరిపోతాయి అనే ఒక బాధలో ఉన్నవాడికి 10 లక్షలు ఉన్న వాళ్ళని చూస్తే అబ్బా వాళ్ళు ఎంత అదృష్టవంతులో అనుకున్నాడు. ఆ 10 లక్షల వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయో వాళ్ళకి తెలుసు. ఈ లక్షలో ఉన్న వాళ్ళు నాకు అంత డబ్బు ఉంటే బాగుండు అనుకుంటాడే. అలాగా ఎవరైతే స్థితిని మించి మెట్టు ఎక్కాలనుకుంటూ ఉంటాడో అదే నరకం. సాధారణంగా మన స్థాయికి మనకి ఎప్పుడూ అన్ని జరిగిపోతూనే ఉంటాయి, జరిగిస్తూనే ఉంటాడు శంకరుడు. శరీరానికి కావాల్సిన అన్ని అవసరాలు నడిచిపోతూనే ఉంటాయి. అటువంటి అవసరాలన్నీ తీరిపోతూ ఉంటాయి. మనసుకి ఇప్పుడు రావాల్సిన స్థితి ఏంటంటే
నాకు కావాల్సింది ఇంకేదో ఉంది అనే ఆ అవసరాలు రాకుండా ఉండడం. నాకు ఇంకేదో కావాలి అని లౌకికపరమైన కోరికలు లేకుండా ఉండడం, ఆ స్థితి అన్నమాట. అది ఉన్నంత కాలం వ్యాధి స్థితే. లౌకికమైన కోరికలు కావాలనిపిస్తున్న కాలం ఉన్నంత కాలము అది వ్యాధిగ్రస్తమే, వ్యాధి స్థితే. ఈ వ్యాధి నుంచి బయటపడేసేది ఎవరు? ఎప్పుడైతే ఈ శమం, నా మనసుని నేను అధీనం చేసుకుని లౌకికపరమైనవన్నీ నాకు ఇంత మటుకు జరుగుతోంది, ఈ రోజుకి నాకు ఏ ఇబ్బంది లేకుండా ప్రతిదీ నడిచిపోతోంది, ఐఆమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్ అని ఒక కంటెంటెడ్ గా సంతృప్తితో జీవిస్తూ మనస్సుని ఏదో అడుగుతుంటే మనసు, నాకు అదేదో కొంటే బాగుండు, ఇదేదో కొనుక్కుంటే బాగుండు, వద్దు, అవేవి అవసరమైనవి కాదు, నాకు ఇప్పుడు కావాల్సింది వేరే భావాన్ని, ఒక స్థిర నిశ్చయాన్ని మనసుకి అలవాటు చేసి, ఇదంతా మనం చేసే సాధన. సాధన అంటే ఏమిటి? ఒక ఆ నిర్ణయం చేసుకుని దానికి కట్టుపడి ఉండడం, కొంతకాలం దానికి. రోజులో 24 గంటలు చేయగలమంటే గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు 24 గంటలు చేయలేరు. కానీ కొంత కొంతగా అలవాటు చేసుకుంటే ఈ చేసిన ప్రతి పనిలోనూ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇది చాలా మందికి మీకు తెలిసే ఉంటుంది. ఏ పని చేస్తున్నా అంటే ఒక సంతృప్తితో మీరు ఏ పని చేస్తున్నా ఆ పని అద్భుతంగా జరిగిపోతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా జరుగుతుంది. నాదేముంది ఇది, నాకు దైవానుగ్రహం ఉంటే నా పనులు జరిగిపోతాయి అనే ఒక నమ్మకాన్ని పెట్టుకుని, ఆ నమ్మకంతో గ్రేట్ఫుల్ గా కంటెంటెడ్ గా ఉంటే ఆ స్థితిలో అన్ని విషయాలు జరుగుతాయి. జరగని విషయం మీద మీకు ఎటువంటి అవగాహన వస్తుంది? మేబీ నాకు అది మంచిది కాదేమో, ఇప్పుడు నాకు అందుకనే అది జరగలేదు అని భావన వస్తుందే గాని, నాకు జరగలేదు కాబట్టి ఆ లోపల నుంచి తీవ్రమైన తాపము, బాధ, జ్వరము, జాడ్యము రావు. ఇదే పరమ ఔషధం. ఆ శమాత్మిక నామం. ఆ ఎలాగైతే ఆ శమం పొందిన సాధకుడికి ఆ లోపల ఒక తృప్తి, ఆనందం కలుగుతాయో, అటువంటి వారి మనసుల్లో కాంచీపురి మణిభూషణం ఆవిడ వెళ్ళి అక్కడ కూర్చుంటుంది. అట్లాంటి సాధన చేశారు కాబట్టి మూనిజన మనః పేటీ రత్నం అయింది ఆవిడ. కాబట్టి ఇటువంటి ఈ సాధన, ఇవి మనం చేస్తున్నప్పుడు మనలో మనకు తెలియకుండానే కొన్ని పట్లు, అంటే మనలో కొన్ని వీక్నెస్లు దేని పట్ల, కొన్ని విషయాల్లో చాలా బాగా ఉంటాం, కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్లు అక్కడ ముడులు పడిపోయి ఉంటాయి, అవే వ్యాధిగ్రస్తం. ఆ ముడులు ఏమేమి ఉన్నాయో మొన్న శ్లోకంలో ఉన్నది, బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథులు. ఈ గ్రంథుల దగ్గర బాగా చిక్కుముళ్ళు పడిపోయి ఉంటాయి. ఎన్ని జన్మల నుంచో వస్తున్న సంస్కారాలతో, వాసనలతో వస్తున్న ఎన్నో భావాలు, అనుభవాలతో ఆ కలిసిపోయి అక్కడ ఆ అనుభవాలే మనలో కొన్ని నెగిటివ్ థాట్స్ గానంటే ఒక భయాలే అలా ముళ్ళుగా మారిపోయి ఉన్నవి. ఎవరైనా పైకి ఎదగాలనే భావన చేస్తారు, ఎవరు అడుగున ఇరుక్కుపోవాలని ఎవ్వరు అనుకోరు. తెలియకుండా జరిగేవేవి ఈ పట్లు, ఈ ముళ్ళు. ఎందుకున్నాయో, ఎక్కడున్నాయో తెలియదు మనకి. అవి తెలియకుండా శంకరుడు ఏం చేస్తాట, అవి తెంపేస్తాట, మనకి తెలియకుండానే ఆ ముళ్ళని తెంపేస్తాడనమాట. అప్పుడు అంటే నమ్మకంలో దైవ్యోభిషక్ అని ఒక ఆ ఇది ఉంది నమ్మకంలో. అలాగా దైవ్యోభిషక్, భిషక్ అంటే ఏమిటి?
ఆ, డాక్టర్, వైద్యుడు. ఆ వైద్యుడు అన్నమాట ఆయన. ఆ ముళ్ళు తెంపి శంకరుడు అవుతాడు, అంటే మనకి ఆనందాన్ని ఇస్తాడు, శుభాన్ని ఇస్తాడు. ఆయనే పురహరుడు. ఎప్పుడైతే ముళ్ళన్నీ ఇప్పటి త్రిపురాలని జయించిన వాడు కదా ఆయన, త్రిపురహరుడు ఆయన. కాబట్టి ఆయనకి సాఫల్యం, ఆయన చూపుకి త్రిపుర పురహర దృశ్యాం సాఫల్యం. అటువంటి ఆ పురహరుడికి సఫలంగా ఆవిడ లభించింది. కాబట్టి అటువంటి ఆ త్రిపురాలని జయించే శక్తి, ఆ శమాత్మకమైన ఒక ఆనంద స్థితి, ఈ ఆనంద స్థితిని పొందే ఆ దృశ్యం, ఆ ఆ ఎవరైతే శివుడికి సాక్షాత్కరించిందో నా కళ్ళ ముందర కూడా అటువంటి దృశ్యం నా కళ్ళ ముందు కూడా పరిజృంభించుగాక, అంటే అనుక్షణం కనిపిస్తూ ఉండుగాక, విలసిల్లుగాక, ఎప్పుడూ కనబడుతూ ఉండుగాక, అదనమాట ఇది. సో ఆవిడ ఆ శక్తి, ఆ నటి అనే మాటలో చాలా పెట్టేశారు. నటి అంటూ ఆవిడని ఒక నటిగా వర్ణన చేసి, అంటే మనం కూడా ఎలా ఉండాలి, ఒక స్ఫటికం, శుద్ధమైన స్ఫటికంలో అన్ని రంగులు కల్పిస్తున్నా ఏ రంగు కూడా ఆ స్ఫటికంలో లేదు. స్ఫటికం స్వచ్ఛమైన ధవళకాంతిని మాత్రమే ఇస్తుంది. అలాగే జీవితంలో ఎన్ని రసాలున్నా అన్ని రసాలతోనూ జీవిస్తూనే దానిలో మమైకం అయిపోకుండా, అంటుకోకుండా ఒక నటిలాగా ఉండే ఆ లక్షణాలని మనం కూడా పొందాలి. మనం ఆ పాత్రలో నటిస్తున్నాము అనుకుంటే ఆ పాత్ర యొక్క ఆ దుఃఖమో, బాధో, ఆనందము ఏది కూడా మనకి అంటదు. అది ఆ నాటకం అయిపోయినంత సేపే కదా. నాటకం అయిపోతే అంతే, అయిపోయింది, అది అక్కడికి అయిపోయింది. అలాంటి ఒక భావాన్ని మనం కూడా పొందాలి. అది ఇందులో మనకి చెప్తున్న విషయం అన్నమాట. ముని జన మన పేటీరత్నం స్ఫురత్ కరుణానటీ విహరణ కళాగేహం కాంచీపురీ మణిభూషణం జగతి మహతో మోహవ్యాధేర్నృణాం పరమౌషధం పురహరదృశాం సాఫల్యం ఏ పురః పరిజృంభతాం.